హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 5 స్క్రీన్ రికార్డ్ గురించి తెలుసుకుందాం. మీరు విండోస్లో చూసుకుంటే టాప్ 5లో ఫస్ట్ వచ్చేది స్క్రీన్ రికార్డులో OBS అనే సాఫ్ట్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇంకా మరి కాకపోతే ఇది హెవీగా ఉందనుకుంటే మీరు CamStudio యూజ్ చేస్తూ వెరీ లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ ఇది. కానీ దీంట్లో అంత ఫీచర్స్ ఎక్కువ అనిపించదు. కాకపోతే మీరు బెస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ టైం మీరు OBS స్టూడియోకి అప్గ్రేడ్ అయిపోతే చాలా బెటర్. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే ఆటోమేటిక్ నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూసుకుంటే కెమెరా రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇంటర్నల్ సౌండ్ రికార్డ్ చేయవచ్చు, నాయిసీ సౌండ్, ఇంకా వీడియో డివైస్ సౌండ్ కూడా చేసుకోవచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ ఆడియో ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఆడియో ఫిల్టర్, నాయిస్ సప్రెషన్, కంప్రెసర్, ఇవన్నీ మంచి పీస్. డైరెక్ట్ లైవ్ స్ట్రీమ్కి బాగా ఉపయోగపడతాయి. లైవ్ ఆడియో ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇట్లా ఆడిషన్ టు OBS కూడా రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది. స్ట్రీమింగ్ ఇది వాడండి. మిగతావన్నీ చూసుకుంటే స్ట్రీమ్ ల్యాబ్స్ OBS ఉంది. ఇది OBSలోనే వేరే కంపెనీ వాళ్ళు స్ట్రీమ్ కోసం కొంచెం మాడిఫై చేశారు. స్ట్రీమ్కి అయితే ఇది బెస్ట్ సాఫ్ట్వేర్. ఇది కూడా ఫ్రీ సాఫ్ట్వేర్. కాకపోతే కొన్ని ఫీచర్స్ అనేది ప్రీమియం ఉంటాయి. అంటే మొత్తం టోటల్గా దీన్ని మాడిఫై చేశారు స్ట్రీమింగ్కి కొంచెం ఎక్స్ట్రా అనిపించడానికి. చూసుకుంటే సేమ్ దానిలానే ఉంటుంది. సేమ్ ఇక్కడ సోర్సెస్, ఇక్కడ సౌండ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఫీడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి Camtasia మీరు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే, ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే మీరు అంటే ప్రీమియం తీసుకుంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ అనేది బాగా పనిచేస్తుంది. ఎలా అంటే రికార్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా Camtasiaలోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలానే బిల్ట్-ఇన్ రికార్డర్ వేసుకుంటే ఇంకా ఫిల్మోరాలో కూడా సేమ్. దానిలో మీకు బిల్ట్-ఇన్ రికార్డ్ ఉంటుంది. ప్రీమియర్ ప్రోలో ఉండదు సాఫ్ట్వేర్, రికార్డింగ్ సాఫ్ట్వేర్. మీరు మీ ఇలాంటి సాఫ్ట్వేర్తో రికార్డ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. CamStudio అనేది ఇది చాలా సింపుల్ సాఫ్ట్వేర్. నేను స్టార్టింగ్లో యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఐస్ క్రీమ్ శాండ్విచ్ సాఫ్ట్వేర్ అనేది కొంచెం ఫేమస్. కొన్ని కావచ్చు ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మీరు లిమిట్ అనేది ఉంది, రికార్డ్ లిమిటింగ్ ఉంది, 5 minutes వాటర్ మార్క్ ఉంది. బెస్ట్ సాఫ్ట్వేర్. ఒక Bandicam ఉంది. ఇది కూడా ప్రీమియం అండ్ ఫ్రీ ఉంది. ఇది కూడా అవసరం లేదు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ చూసుకున్నట్టే బిల్ట్-ఇన్ రికార్డర్స్ అయితే ఏదో ఉంటాయో అది చాలా బెటర్. ఎగ్జాంపుల్ ఐఫోన్ కానీ రెడ్మీ కానీ దాంట్లో ఉంటాయి. ఇంకా బెస్ట్ స్క్రీన్ రికార్డర్ అంటే స్క్రీన్ రికార్డర్ విత్ నో యాడ్స్ ఉండవు, డిస్టర్బెన్స్ ఉండవు, లుక్ కూడా బాగుండదు. స్క్రీన్ రికార్డర్ ముట్టగానే స్క్రీన్ రికార్డర్ నో యాడ్స్ అనేది వచ్చేసి చాలా బెటర్. ఇది ఆండ్రాయిడ్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే. ఈ OBS అనేది లైనక్స్ కూడా పనిచేస్తుంది. చాలా ఫేమస్ అండ్ ఓల్డ్. స్క్రీన్ రికార్డర్ విత్ నో యాడ్స్. తర్వాత మీకు టాప్ 10 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. A to Z స్క్రీన్ రికార్డర్. ఇప్పుడు మీకు ఇంటర్నల్ సౌండ్ అనేది ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్. ఆండ్రాయిడ్ 10 నుంచి మీకు దానిలో వర్క్ అవుతుంది. ఇంకా మీకు స్ట్రీమ్ ల్యాబ్స్ OBS అనేది కూడా మీకు స్క్రీన్ స్ట్రీమ్ చేస్తుంది, ప్లస్ రికార్డ్ చేస్తుంది. ఇది టాప్ 10లో ఉంది. ఈ పవర్ సాఫ్ట్వేర్ అనేది బెస్ట్ అనిపిస్తుంది. ఇది కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది చాలా మెచ్యూర్డ్ అయిన సాఫ్ట్వేర్. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. A to Z స్క్రీన్ సాఫ్ట్వేర్. Movavi అనేది కూడా సాంప్రదాయం వాళ్ళది. ఇది వాడతారు ఎక్కువ.
అంతే. మిగతావన్నీ ఇప్పుడు ఎక్స్ రికార్డర్, కేయూ రికార్డర్, కేయూ రికార్డర్ అనేది లేదు. కేయూ రికార్డర్లో మీకు స్ట్రీమ్ చేస్తే మీకు సెట్టింగ్స్ అనేది కరెక్ట్గా రావు. బెటర్ ఆప్షన్ ఏంటంటే మీ స్ట్రీమ్ నేమ్స్ కానీ బిల్ట్-ఇన్ రికార్డర్లో మీకు హెచ్డితో బిట్రేట్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. స్క్రీన్ రికార్డర్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది యూజ్ చేయాలి. స్ట్రీమ్ నేమ్స్ కూడా బెటర్. అంతగానో